ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ శనివారము. మొదటి పఠనము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్షవనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాదాపు 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరిగెత్తుకొని పోవుచు వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుగుకొనుడు. చెట్ల క్రింద అలసట తీసుకొనుడు. ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఇక్కడికి రానే వచ్చితిరి కదా అనెను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అనిరి. అబ్రాము గబగబా గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మాణికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పెను. తరువాత అబ్రహాము ఆలమందకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు దూడను కోసి వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడనే చెట్టు క్రింద నిలుచుండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతట ప్రభువు, నేను ముందటి ఏడు కూడా సరిగ్గా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టెను అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్కన ఉన్న గుడారములో తలుపు చాటున నిలుచున్న సారా ఈ మాటలు వినెను. అబ్రాము, సారా ఇద్దరును ముదివిలగురి. సారా పిల్లలను కను వయసు దాటినది. కావున సారా తనలో తాను నవ్వుకొని, నాకు ప్రాయము చెల్లినది, నా భర్తయు ఎండి వరుగయ్యెను. నేనిప్పుడు మగని పొందును అనుభవించి బిడ్డలను కనుటయా అనుకొనెను. అందులకు దేవుడు అబ్రాముతో, ముసలిదాననైన నాకు బిడ్డలు పుట్టుదురా అని సారా నవ్వనేలా? దేవునకు అసంభవమైనది ఏదైనా ఉన్నదా? ముందటి ఏడు కూడా సరిగ్గా ఈ సమయమునకు నేను తప్పక తిరిగి నీ యొద్దకు వత్తును. సారాకు కొడుకు పుట్టును అనెను. ఆ మాటలకు భయపడి సారా, నేను నవ్వలేదని బొంకెను. అవును, నీవు నవ్వితివని అని అతడనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 41వ వచనము నుండి 51వ వచనము వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణము కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలో, పరిచితులలో బాలుని వెదకనారంభించిరి. వెదికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి.
యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందుకిట్లు చేసితివి? నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెదికితిరి? నేను నా తండ్రి పని మీద ఉండవలయనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొని ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.